నెల్లూరు నగరంలోని స్థానిక దొరతోపు కాలనీ నందు బహుజన సమాజ్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు సీనియర్ రాజకీయ నాయకుడు యనమల నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కాలంగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా రాజకీయ నాయకులు బీసీల పట్ల అవలంబిస్తున్న చర్యల వలన ప్రజలలో మార్పు వస్తుందని, రానున్న ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో బీసీలదే అగ్రతాంబూలమని, ఇక అగ్రకులాల ఆధిపత్యానికి ముగింపు పలకనున్నారని, నెల్లూరు జిల్లాలో బీసీలు ఏకమై తమ ఉనికి చాటాలని పిలుపునిచ్చారు. ప్రతినిధులకు నా నమస్కారాలు. మాకు భారత రాజ్యాంగం ఓటు హక్కు అనేది కల్పించింది. ఈ ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు కూడా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులను రాజ్యాంగబద్ధంగా విమర్శించే హక్కు మాకు ఉన్నది. ప్రస్తుతము మేయర్ పదవి 11 నెలల కాలం ఉన్నది. అదిగాక ఎస్టీ మహిళ అణగారిన వర్గాల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. అభివృద్ధిలో పోటీ పడకుండా ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా మీరు వాడేది అంటుండా. అయ్యా, నిన్న నేను రాత్రి 12 గంటలకి మీరు మాట్లాడే విధానాన్ని చూశానండి. చూసిన తర్వాత నెల్లూరు పెద్దారెడ్లు వాళ్ళ తప్పుని వాళ్ళు ఇక రాజకీయం మా చేత కాదని ఒప్పుకునే పరిస్థితి నేను చూశాను. ఎందుకంటే ఒక మేయర్ అభ్యర్థి నెల్లూరు పట్టణంలో మా అభివృద్ధికి ఆటంకంగా కలిగి ఉన్నదని మీరు అన్నారంటే మీరు దాని అర్థం మీకు అర్థమయ్యామంటారు. అంటే మీరు ఇంకా మా వల్ల కాదు, మేము పనికి మాలినని ఇండైరెక్ట్ గా మీరు ఒప్పుకున్నట్టని మా పోటీ ఆలోచన పరులకి అర్థమవుతుందండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గాంజా మత్తు పదార్థాలతో యువత జీవితాలు నాశనం అయిపోతా ఉంటే మీ చేతిలో ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది కదా, మీరు అంత మాత్రం ఆ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోలేరా? అంటే దీని వెనక ఈ మధ్య ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నారు. ఆ డబ్బు రావాలా, ఈ మాఫియా వెనక వాళ్ళే ఉన్నారు. కాబట్టి అయ్యా రాజకీయ నాయకులకు లారా నేను కోరుకునేది ఒక్కటే, ఈ 2 నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడులకి తండల వడ్డీ 10 కంటే 20 రూపాయల వడ్డీతో సంపాదించుకొని ఉండారు. ఇక చాలు, ఈ చివరి 3 సంవత్సరాలైనా మాచే ఎన్నుకోబడిన మీరు మాకు నిజాయితీగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కనీసం మీరు డిపాజిట్ అయినా తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విపిఆర్ గారంటే మన నెల్లూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అభ్యర్థి అండి. అయ్యా విపిఆర్ గారు, మీరు ధర్మాలను గురించి విపరీతంగా మాట్లాడుతుంటారండి. గౌరవనీయులు మీకు కూటమి ప్రభుత్వంలో ఈ నెల్లూరు జిల్లా నుంచి మొత్తం సీట్లు గెలిపించుకునే సత్తా మీకే కలిగింది. అయ్యా ధర్మాల గురించి మీరు మాట్లాడేటప్పుడు నెల్లూరులో ఒక మేయర్ అభ్యర్థి గిరిజన మహిళ ఇంకా 11 నెలల పీరియడ్ని మీరు అర్ధాంతరంగంగా ఆ పార్టీలో గుర్తు మీద గెలిచిన వాళ్ళని మీ పక్కకు తిప్పుకొని గోవా టూర్లలో అయ్యి పెట్టమంటే ఇది ఏమి సంస్కృతి అయ్యా? మీకు అన్నీ తెలుసు కదా, మీరు ఎందుకు ఆ మేయర్ విషయంలో గుమ్మలంగా ఉండాలో మాకైతే అర్థం కావటం లేదయ్యా. ఈ రాజారెడ్డి రాజ్యానికి కూడా నిన్నటితో కథం. కాబట్టి మీరైనా కూడా, ఎందుకంటే దైవ భక్తులు దైవ సమానులయ్యా, మీరైనా ఆలోచించి ఆ యొక్క మేయర్ గిరిజన మహిళ అంటే గిరిజనులు అణగారిన వర్గాలంటే మీకు పట్టుకోదా అని నేను అడుగుతూ ఉన్నానయ్యా. కాబట్టి మీరు దయ ఉంచి మీ యొక్క కీర్తిని కొంతైనా జనాల్లో గుర్తింపు రావాలంటే ఆ మేయర్ గారి పదవిని 11 నెలలు కొనసాగించండి అయ్యా. ఇది ఏం కర్మ మాకు నెల్లూరు జిల్లా ప్రజలకి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అయ్యా. ఈ నెల్లూరు జిల్లాలో
మానవులు జన్మించినటువంటి పురిటిగడ్డ ఈ నెల్లూరు జిల్లా. అంటే ఎస్పీఎస్ఆర్ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు మహనీయులు లాంటి వాళ్ళు. అయ్యా, నిన్నటితో ఈ నెల్లూరు జిల్లా పరువు ప్రతిష్టల్ని ఈ పెద్దారెడ్లు ముంచేశారు. అయితే నా ఆలోచన ఏంటంటే, తిరిగి ఈ జిల్లాకి మంచి పేరు రావాలంటే మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మన కళ్ళ ముందే ఉన్నాడు. మనకు నిత్యం కనిపించే మహనీయుడండి. ఈ జిల్లా పరువు ప్రతిష్టలు మళ్ళీ పునరుద్ధరించాలంటే ఆ మహానుభావుడు చొరవ తీసుకొని ఈ నెల్లూరు జిల్లా ప్రజల్ని, ఈ నెల్లూరు జిల్లా ప్రతిష్టని మళ్ళీ పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి నేను చేతులెత్తి నమస్కరించుంటాను. మాకు ఈ జిల్లాకు పట్టిన దౌర్భాగ్యాన్ని మేము నిన్న రాత్రి నుంచి మేము జీర్ణించుకోలేకుండానండి ప్రజలు. ఏం కర్మయ్యా, మాకు ఏ కర్మ పట్టింది ఈ నెల్లూరు జిల్లాలో మేము బతికి ఉన్నామంటే మాకు ఇంకా మా వల్ల కాదండి. మీరు మనసు మార్చుకొని ఆ మహిళని మీరు నిన్నేమో రాజీనామా చేసినట్టు చూశానండి. ఇంకనైనా కొంచెమైనా ఆమెను అంటే మీ చేతులు అన్నీ తెలుసు మీకు ఈ రాజకీయ ఎత్తుగడలు. కాబట్టి 11 నెలల్ని ఆమెను కొనసాగించకపోతే ఈ మధ్య నేను మీడియా పరంగా చెప్పున్నా ఈ ప్రభుత్వానికి చివరిలో అర్ధనామాలు 3 పెడతారని. అది నిజమయ్యే పరిస్థితి మాత్రం ఈ రోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు నెక్స్ట్ పోటీ చేసినప్పుడు మీకు కనీసం డిపాజిట్లన్నా రావాలంటే ఆ మహిళ ఈ 11 నెలలు కొనసాగాలని